నమస్తే అండి. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెన్ బ్లాగ్స్ అండి. ఈ రోజు మన చిన్న గార్డెన్ లో జామకాయలు వచ్చాయి. జామకాయలు కోసుకుందాం అండి. చూడండి జామకాయలు ఎంత బాగున్నాయో. చల్లారేటప్పటికి ఎన్ని రంగు వచ్చేసి ఉన్నాయి. కాసేపటికైతే చిలకలు కొన్ని తినేస్తున్నాయండి. కొన్ని మరి వాటికి వదిలేదు కదా. చూడండి ఎంత బాగుందో. నేను ఒకటి పట్టుకున్నాను బాగా వెంటనే వచ్చేసింది ముగ్గు చూసి అప్పుడు మళ్ళీ వచ్చనమాట మీకు కూడా చూపిద్దామని. కనిపిస్తుందా? కొమ్మలాగి కొయ్యాలి. ముగ్గుతో కొద్దామంటే ముగ్గుపోయి గమ్మున వదిలేస్తుంది. ఏదండి ఇంకా ఉన్నాయేమో చూస్తాను. ఇదిగోండి కొమ్మకి వచ్చింది. కింద ఉన్నాయి చూసారా, అవి అందట్లేదు. కిందకి వెళ్తాయి బాగా. అవన్నీ ముగ్గుపోయి ఆ కొమ్మలు ఉన్నాయి చూసారా, కనిపిస్తున్నాయా? అక్కడ 3 కాయలు ఉన్నాయి. అవి అందవు. చూడండి ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో కోసుకుందాం, చూద్దాం. ఇలా ఇలా చూడండి ఎలాగా ఎంత బాగా ముగ్గుతుంది. కాయ పెద్ద కాయ, మరీ పెద్దది కాదు చిన్నది కాదు. ఇలా చేసినాయి చిలకలు. చల్లారినప్పుడు వాటిని కనిపిస్తున్నాయి, మనకు కనిపించట్లేదండి. కాయలు లేవు కదా అనుకుంటా ఇలా కోసుకొచ్చినాయి చక్కగా. ఇక్కడ ఒక కాయ ఉంది, కోస్తున్నాను. ఇంకో కాయ ఉంది అక్కడ. అక్కడ అందదు. అక్కడ ఈ కాయలు ఈ పెద్దగా ఉన్నాయండి. కొన్ని చాలా వరకు రేపటికి వస్తాయండి. చిన్న చిన్నవేమో 2-3 రోజులు పడుతుంది. రోజు కాయలు దొరుకుతూనే ఉంటున్నాయి. కాకపోతే 2-3 అలాగా, ఒక్కొక్కసారి ఇలాగా ఒక 1/2 డజన్ కాయలు వస్తున్నాయి. చిలకలు తినగా కొంచెం మనకు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్ అండి, జామకాయలు హార్వెస్ట్. చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్ లో జామకాయలు హార్వెస్ట్ అండి. ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.